అంటే ఉంది. ఇప్పుడు ఒకసారి జగన్ రెండు సార్లు ఆర్కే గారికి గెలిపించాం. ఈసారి లోకేష్ గారు అనుకుంటున్నారు పక్క ఆయన వస్తే మేలు జరుగుతుంది. మేలు జరిగిద్ది. డెవలప్మెంట్ వ్యాపారాలు ఉంటే అన్నీ ఉంటే భవన కార్మికులు కానీ అన్ని పరికరాలు ఉంటే డెవలప్మెంట్ అయ్యిద్ది. జనానికి డబ్బులు ఇచ్చి చేస్తే డెవలప్మెంట్ అవ్వదు కదా. అది సార్ బాబు పైన బాబు అనే కారణం, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి హామీలు అవే, లేకపోతే ఎట్లా? హామీలని కాదు, ముందు ఇసుక దేవుడిచ్చిన ఇసుక, అది వరద వస్తే మళ్ళీ ఇసుక వస్తుంది. ఆ ఇసుక కూడా మీరు ప్రజలకి చేరకుండా మీరు అమ్ముకొని ఆ ఇసుక కూడా ఎంత ముందు ఎంత 1500 2000 పెడితే తాటరు ఒక శానిటైజర్ కట్టుకుంటే తాటర్కి ఒక 500 1000 రూపాయలు ఇస్తే 1500కి తాటర్ వచ్చేది. 4000 ఏంది? మళ్ళాంటి వాళ్ళు రేకుల షెడ్ వేసుకోవాలన్నా వేసుకోలేరు. నువ్వు ఎన్ని డబ్బులు కోట్లు ఇచ్చి పంచిన జనానికి తింటారు, విశ్వాసం ఉండదు. ఇంట్లో వాళ్ళకే చెబుతున్నాగా నువ్వేం పెట్టావు మాకు అంటారు. నువ్వేం పెట్టావు, ఏం చూసావమ్మ మాకు? అంతేగాని డెవలప్ ఉంటే 10 మందికి పని ఉంటే సంపాదించుకోవచ్చు ఆటోమేటిక్గా. నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే నువ్వు ఎంత తీసుకుంటున్నావు? మొన్నటిదాకా 180 190 రూపాయలు నూనె. నువ్వు ఎలక్షన్ ముందు 100 120 చేసావు. 100 120 ఎంత డెవలప్ అంటే ఎలక్షన్. ఇప్పుడు పనితనం బాగోవాలి, ఈ ప్రభుత్వం పనితనం బాగోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 10 మంది కమ్మగా తిన్నాం. వచ్చిన సాయంత్రం పూట 5 ఏళ్ళు లోనికి వెళ్ళి, ఇప్పుడు లేదు. వ్యాపారాలు లేవు, పనులు ఉంటాయి కదా, లేబర్ పనులు ఉంటాయి కదా. మా దగ్గరికి వచ్చి 100 200 తీసుకెళ్ళేది, లేబర్ దగ్గర రొబ్బులు లేవు. అది ప్రభుత్వం తీరే బాగోవాలి. ఈసారి ఖచ్చితంగా లోకేష్ 60,000 మెజార్టీ గెలుస్తాడు ఇక్కడ మంగళగిరిలో. పైన పైన చంద్రబాబు నాయుడు, పైన కూడా చంద్రబాబు నాయుడు 120 స్థానాలు, 130 140 స్థానాలు వస్తాయి. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే నేను 26 జిల్లాలు తిరుగుతూ ఉంటా వ్యాపారం మీద. 26 జిల్లాల్లో కూడా ఎంక్వైరీలు అవుతా. ఆల్రెడీ నేను డ్రైవర్ను కూడా డ్రైవర్ ఏం చేస్తానంటే ఇల్లు కడాలో ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటా. ఆ అవగాహన మీద చెబుతున్నాను అనమాట. ప్రజానాడు పట్టుకుంటావాడా? పట్టుకుంటాం, కనుక కిరాకీల కడాలో కార్లోడ్ చేయగల కనుక్కున్నాం. ముట్ట వాళ్ళగా అన్ని పార్టీల్లో ఇదే పార్టీ చూసినా కూడా చంద్రబాబు నాయుడు. ఓకే. మంగళగిరి మరి పక్కగా 60,000 మెజార్టీ లోకేష్ పోతుంది. లోకేష్ బాబు ఎవరు నిలబడ్డా సరే, జగన్ వచ్చి నిలబడ్డా సరే. ఎందుకంటే ఇక్కడ జగన్ చేసిన మళ్ళీ ఆర్కే చేసిన మళ్ళీ అట్టున్నాయంటే అన్ని రోడ్లు పగలగొట్టేసి, ఈ బతిక మార్కెట్ మొత్తం పగలగొట్టేసి నానా బేవత్యం చేశాడు. ఇక్కడ ఐరన్ కూడా అమ్మేసుకున్నాడు. ఈ ఏనుగు పాదాలు పెట్టి కట్టారు మార్కెట్. ఆ ఏనుగు పాదాలు కూడా పగలగొట్టి ఐరన్ అమ్మేసుకున్నాడు, చిమ్మిని గట్ల అమ్మేసుకున్నాడు. అంత ఘోరం చేశాడు ఇక్కడ. ఈ మార్కెట్ ఉన్నప్పుడు చాలామంది లేబర్ బతుకోవాలి ఇక్కడ. ఈ మార్కెట్ తీసేసిన కాడ నుంచి లేబర్ అంతా పళ్ళు లేక వలస వెళ్ళిపోయారు. కొంతమంది వాచ్మెన్ డ్యూటీలు చేస్తున్నారు, రాపోటోళ్ళు డ్రైవర్ డ్యూటీలు చేసుకుంటున్నాం. నాకు డ్రైవింగ్ వచ్చి కాబట్టి డ్రైవర్ డ్యూటీ చేసుకుంటున్నాను. ఇదేదో నా పచ్చి వ్యాపారం, 4-5 పళ్ళు ఉన్నాయి నాకు. ఇప్పుడు ఒక బండి పెట్టుకుని అమ్ముకోవాల్సి వస్తుంది, నా భార్య అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఆటో డ్రైవర్కి వెళ్తున్నాను. ఆటో అంటే గూడ్స్ వెహికల్, రవాణా శాఖ దానికి వెళ్తున్నాను. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తే మీకు నాయుడు కూటమి కంపల్సరీగా వచ్చింది. 152 స్థానాలు కంపల్సరీ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఒకవేళ వస్తే మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని నమ్ముతున్నారా? ఆయన జరిగింది. ఎందుకంటే ఇసుక ఫ్రీగా వచ్చింది, పళ్ళు మొదలవుతాయి. లేబర్ అన్న వాళ్ళకి రూపాయి దొరికింది. ఆ లేబర్ రూపాయి ఉంటేనే కదా. చెత్త పరిపాలన. ఎవడైనా ఇమ్మన్నాడా డబ్బులు? ఎవరైనా ఇమ్మన్నాడా? బేవర్స్గా తిరుగుతున్నారా? మందు రేట్లు పెంచాడు, ఇసుక రేట్లు పెంచి అన్నీ పెంచాడు. ఎందుకు బాబు ఎలాంటి పరిపాలన? బొబ్బెట్టి వాళ్ళు పువ్వెట్టాలి కదా, అన్నగడ్డలు తీసాడు. కూలి పని ఏమో మొత్తం పని లేకుండా చేశాడు. ఎందుకంటే లేబర్ 10 మంది బాగుంటేనే కదా వాళ్ళకి ఆదాయం వచ్చేది. ఏమని చెప్పి ఇక్కడ ఏమీ లేదు, శూన్యం మాట. రాజధాని లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఇలాంటి పరిపాలన ఎవరికి ఓటేయండి నాన్న? డిపాజిట్లు కూడా రావు. ఇప్పుడు చెప్తున్నాను, డిపాజిట్లు కూడా రావు. వచ్చా చాలా అక్కడ వస్తాయేమో కానీ ఇక్కడ ఎక్కడ ఈస్ట్ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అలా వైజాగ్ కూడా ఎక్కడ రావు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రావు. చెప్తున్నాను అది. ఈసారి అయితే మీరు ఖచ్చితంగా తెలుగు టీడీపీ జాన్ రే మన వైఎస్కి వేసాను నేను. ఇప్పుడు టీడీపీ వేస్తాను. మా ఓట్లు, మా ఆవిడ ఓట్లు, మా బామ్మది, మా కుర్రోళ్ళు అందరూ వైఎస్కి వేసాం. ఇప్పుడు వైఎస్కని చెయ్యం, కళలో చెయ్యరు. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు మంగళగిరిలో? మంగళగిరిలో ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు? మంగళగిరిలో ఎవరికి ఓటు వేద్దాం అనుకున్నారు? లోకేష్. తెలుగుదేశం పార్టీ వేస్తామండి. లోకేష్ బాబుకి. ఎందుకని? అంటే రీజన్ ఉంటుంది కదా, కారణం. 50 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ. పార్టీ మీద తప్పాను.
ఓకే. మా వాళ్ళందరూ 50 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి వేస్తున్నారు. నేను కూడా తెలుగుదేశం పార్టీకి వేస్తాను. అంటే అభిమానం అప్పట్లో ఉన్నటువంటి అభిమానం వల్లే వేస్తారు. అభిమానం వల్ల వస్తాను. అంటే మీకు సంక్షేమాలు బాగుంటుంది. అంటే లోకేష్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటారు ఇండైరెక్ట్గా. లోకేష్ గారు ఎందుకంటే చిన్న ఇవే వర్క్లే ఉన్నాయి ఇక్కడ ఊళ్ళో, ఈ మంగళగిరిలో. ఈ బండి వేసుకుని మంగళగిరిలో సందుల్లోకి వెళ్ళాలంటే ప్రతి సందుల్లో రోడ్లు బాగు పగలగొట్టారు. పగలగొట్టారు వాళ్ళు డ్యూటీ ప్రకారం చేయాల్సింది పని చేశారు. తర్వాత దాని గురించి పట్టించి వదిలేశారు. ఫస్ట్ ఇక్కడ ఉంది పాలపేట బజార్ అంటారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారి బజార్ అంటారు. ఆ బజార్లో ఒక కారు ఇటు వచ్చితే ఒక కారు అటు వెళ్ళిద్ది, అంత రోడ్డు ఉంటుంది. కస్మా రోడ్లు ఏ రోడ్లు అయినా సరే బండి వెళ్తాను కూడా చాలా కష్టం. అలాగే అనుకోవచ్చు కదా, ప్రజలందరూ బాగుండాలని, అన్ని రోడ్లు బాగుండాలని అనుకోవచ్చు కదా, అనుకోరు. ఏదో చిల్లీకి వచ్చినది అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏ రోడ్లోకి వెళ్ళినా కనిపిస్తుంది అది. బండి వేసుకుని వెళ్ళాలంటే ఎంత ప్రాబ్లం. వచ్చి రానోడు అయితే బండి పడేస్తాడు, బండి బాగా తోలేవాడు తోలగలుగుతాడు. లేదా ఎందుకంటే ఇటు మేరకు ఉంటుంది, ఇటు మేరకు మధ్యలో గుంట ఉంటుంది. అంటే 2 అంగుళాలు అనమాట. గుంట అంటే అంత లోతు కాదు. అది బండి అప్ అండ్ డౌన్ అయిందంటే పడిపోతాడు. ఈ చిన్నవి చేయనప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ నిలబడి మళ్ళీ పరిపాలన చేస్తే ఇదే కాదు జరిగేది. రేట్లు చూస్తే అన్నీ అందుబాటులో లేవు. అన్నీ ఇప్పుడు మామూలుగా సంపాదించుకున్నాడు, పని చేసుకునే రూపాయి పని చేసుకొని కష్టపడి పని చేసుకున్నాడు, బతకాలని కష్టం. ఆ నిజాయితీ బతికేవాడు. ఏ వ్యాపారం చేసి లక్షలతో సంపాదించే వాళ్ళు బాగానే ఉంటున్నారు, బడా బాబులు బాగానే ఉంటున్నారు. అసలు సాధారణవాడు అడుక్కొని తినేవాడు కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఏంటంటే ఈ పరిపాలన చక్కగా జనాలకి అలవాటు చేశారు. డబ్బులు ఇస్తామని. డబ్బులు ఎవరికి ఇవ్వాలి? చదువుకున్నవాడికి అవకాశం కలిపి వాడు చదువుకుంటాడు పేదవాడు. అంత తప్ప వృద్ధులు ఉన్నారు కదా, వాళ్ళకి సాయం చేయి అంతవరకు. అన్నిటికీ ఏ పథకాలు అయినా సరే అది అనవసరమైన పథకాలు అనమాట. ప్రజలను సోమరపోతు చేయటమే తప్ప ఇంక వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇస్తే తీసుకుంటా, నేను కూడా తీసుకుంటాను, నాకు ఇస్తే వాడుకుంటాను. ఎందుకు? నేను చేయాల్సిన పని నేను పని చేసుకోవాలి, నా రూపాయలు నేను సంపాదించుకోవాలి. అంతేగాని చదువుకునేవాడికి పేదవాడు చదువుకోలేడు, డబ్బున్నోడు చదువుకుంటాడు, వాడికి సాయం చేసావు. నెంబర్ 1 పథకం అది, చాలా బాగుంది. ముసలోళ్ళు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, పెన్షన్ ఇస్తున్నారు. అది పెన్షన్ ఇప్పటి నుంచి కాదు పెట్టింది, ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి పెట్టి 40 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఉంది అది. ఎప్పుడు నేను పుట్ట ముందు నుంచి ఉంది. అప్పుడు 30 రూపాయలు అంటే 70 రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1000 రూపాయలు ఉంది, 1000 నుంచి 2000 ఉంది, 2000 నుంచి 3000 ఐదులకి 4 సంవత్సరాలు పరిపాలన పట్టింది. ఈ 5 ఏళ్ళ కాలం పట్టింది ఒక 1000 రూపాయలు పెంచడానికి. స్టెప్ బై పెంచారు అలా అనమాట. అలాగే అంతవరకు వాళ్ళకి ఇస్తే బాగుంది. ఈ ఆటో వాళ్ళకేంటి, మహిళలకేంటి, 40 సంవత్సరాలకి డబ్బులు అవసరమా వాళ్ళకి? వాళ్ళు పని చేసుకోలేదా? వాళ్ళు భార్య భర్తలు ఉండరా? ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఉన్నా సరే అసలు ఇవన్నీ ఎందుకంటే ఎట్టంటే ఏం చేయాలంటే ఇంటికి ఎంత ఇస్తాను మీరు వరకు కూర్చోండమ్మా, నేను పంపిస్తా ఉంటా తింటా అంటే సరిపోయింది ఈ పథకం ఈ పరిపాలనలో. అదే అప్పులు చేసి ఇవ్వండి ఎవరండి? రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టి నువ్వు ఇచ్చింది 5 సంవత్సరాలకి 1,00,000 రూపాయలు, మా దగ్గర గుంజుకుందో 10 లక్షలు. సాయంత్రానికి బుడ్డికి పోతున్నారు, పొగలంతా ఆడదు సంపాదిస్తుంది. ఏమో అభివృద్ధి చేశావు నువ్వు? నీ తండ్రి అభిమానం మీద నీకు ఓటేస్తే నువ్వేం చేసావు? రాగాల కరోనా పుట్టించావు, జనాన్ని చంపి. నువ్వేం చేయలే. ఉండోడికే ఇళ్ళు వచ్చి లేనోడికి రాలా. 40 సంవత్సరాల నుంచి అద్దుకుంటున్నా. నాకు ఆ ప్రభుత్వం ఇలా ఈ ప్రభుత్వం ఇలా, నేను రెండు విమర్శించట్లా. కాకపోతే అప్పుల్లో వ్యాపారాలు ఉన్నాయి, ఇప్పుడు వ్యాపారాలు లేవు, మనుషులకి అమౌంట్ కూడా లేదు. ఆదాయం ఉంటేనే కదా ఎవడన్నా పళ్ళు తినేది. 10 రూపాయలు అమ్మేది 20 రూపాయలు అమ్ముతున్నావు, ఏమవుతున్నారు? దాన్ని బట్టి ఉంటుందిగా అది. ఇప్పుడు కరోనా అంటే కరోనాలో ఓన్లీ మన నాకు 50 ఏళ్ళు వచ్చినాయి, ఇంతవరకు ఎరగం. అప్పుడెప్పుడో నా చిన్నపిల్లలప్పుడు పోలియో డ్రాప్లు వేశారు, ఆ ఇండిషన్ల టీకాలు. ఇప్పుడు అసలు మనుషులను ఎత్తుకుపోయే రోగం వచ్చిందిగా. అంటే అది రోగం ఓన్లీ ఆంధ్రాకి ఒకటే కాదు కదా, ప్రపంచం అంతా వచ్చింది కదా. ప్రపంచం అంతా జగన్ సీఎం కాదు కదా. అవును, కాదంటలా. నువ్వు పాదం పెట్టినాక ఎట్టొస్తే ఎవరైనా అనుకునేది అదేగా మరి. కానీ కరోనా టైంలో 1500కి 20 రూపాయలకు కొన్నాం, తర్వాత 800, 8000, 10,000 కట్టుకొని వాళ్ళు ఉండారు, చచ్చిపోయిన వాళ్ళు ఉండారు. ఎంతమంది కార్మికులు చచ్చిపోయారు. ఇప్పుడు నువ్వు రాజధాని పెట్టావు, ఆ రోజు పసిపచ్చిలో ఉన్నప్పుడు ఒప్పుకున్నావు, ఈరోజు ఎందుకు ఒప్పుకోవట్లా? 3 రాజధానులా? ఒక రాజధాని తగ్గతి లేదు కానీ 3 రాజధానులు కావాలా? అది సంగతి. మా ఓటోళం బతకటానికి లేదండి అసలు. అది వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమంటావు నువ్వు? ఏముంది, ఎప్పుడు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళని తెచ్చుకుంటాం. నువ్వు వెళ్ళకే చేస్తున్నావు. ఈ రోజున ఒక నెలకి నువ్వు రాకపోయేతలకే జనం సోమరపోతులు అయ్యి అక్కడికి వెళ్తాక కూడా బాధపడ్డారు, పింఛని తెచ్చుకుంటాక కూడా బాధపడ్డారు. అన్నీ ఐటెం ఎత్తేసావు, నువ్వు 4 ఐటెంలు వేసావు, 4వసారికి ఎందుకు వేయలా? ఆ డబ్బులు నువ్వు నొక్కావా? మరి నువ్వు బట్టను నొక్కావా? మాకు రాలేదుగా. మేము అడిగామా నిన్ను 18 ఏళ్ళు ఇయ్యి అని? 18 ఏళ్ళలో ఒక 500 నువ్వు తీసుకుంటున్నావు,
ఏమి ఇస్తున్నావు 17,500 ఇస్తున్నావు. అవి కూడా మేము ఇమ్మన్నామా? మా బిడ్డలో మేము పెంచుకోవడం మా చేత కాదా? ఇటు ఇస్తున్నావు, వాడు తీసుకుంటున్నావు, ఏం సుఖం? నీకు అందలేదా సంక్షేమాలు ఏవి? ఏమీ లేదు, ఇంతవరకు నాకు పింఛనే లేదు. ఇప్పుడు రాజధానిలో ఇప్పుడు నేను ఎర్రబాలెంలో ఉండా, ఎర్రబాలెంలో అయితే కరెక్ట్గా చెప్పేదాన్ని, బేరం కాడ ఏం చెబుతాం? ఇప్పుడు 10 రూపాయలు కొనేది 20 రూపాయలకు కొంటున్నాం, జనానికి 30 రూపాయలు అమ్ముతున్నాం. ఏం కొంటారండి? మారుకొట్టు ఉన్నప్పుడు అందరం బతికాం. ఆయనేమో అన్నీ వేసాడు, ఈయన ఎత్తుకుపోయాడు. ఏంది బాగుండి రోడ్లకేమో ఘాట్లు పెట్టాడు, రోడ్లు బాగొట్టాడు. మరి మీరే ఆలోచించండి. మేము చెప్పేది అందు చదువు లేని వాళ్ళం, లోక జ్ఞానం లేని వాళ్ళం, మేమేం మాట్లాడతాం? ఏదో కాయలు అమ్ముకొని బతికేవాళ్ళం. అట్లే ఉందిలే కానీ, సరే ఈసారి ఎవరు వస్తే మంచి జరుగుతుందని నమ్ముతున్నావు? మా బాబు వస్తేనే మంచి జరిగిద్ది, మా లోకేష్ వస్తేనే మంచి జరిగిద్ది. టీడీపీయే మాది. అది డెఫినెట్గా మంగళగిరిలో మాత్రం లోకేష్ వస్తాడు, పైన బాబు వస్తాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా పెట్టుకున్నా, నువ్వు మనిషికి 300 ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా ఏమి ఇవ్వకుండా అభిమానంగా వచ్చినోడు వస్తాడు. ఇంకా టీడీపీ లోకేషే వస్తాడు. టీడీపీ అంత బలంగా చెప్పడానికి ఏంటి రీజను? ఏమో చాలా రోజుల నుంచి ఉంటున్నాడు కదా ఇక్కడ. అంటే చాలా రోజుల నుంచి ఇచ్చేస్తారంటారా? ఇవ్వచ్చు మరి. అంటే వాళ్ళు అంటే ఏంటి వాళ్ళ హామీలా లేకపోతే వాళ్ళ మంచితనమా, ఏంటి రీజన్? అంటే మంచి చేస్తారేమో అనుకుంటున్నాను. అంటే గత ప్రభుత్వం అంత ఏం లేదంటారు. అంటే పవన్ కళ్యాణ్తో ఉన్నారు కదా. ఓకే, కళ్యాణ్ బాబు మీద అభిమానంతో. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.